హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ శుక్రవారం ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అమ్మవారు ఎలా ఉందో చూసేయండి. చూసారు కదా, ఆ అమ్మవారు ఎంత నిండుగా ఉందో. ఇక్కడ తాంబూలం కట్టుకుని నేను ఆ రోజు మీకు వీడియోలో శారీ చూపించలేదు కదా, ఈ తల్లిని శారీ తీసుకున్నాను. నేను ఫోటో కడతాను అనమాట, విగ్రహాలు అలా కాకుండా. ఇక్కడ మీరు చూస్తుందంటే 2 స్టెప్పులతో శారీ కట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడేమో కలసం పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి బుజ్జి గణపయ్య, అటు మహాలక్ష్మి తల్లి, ఇక్కడ పసుపు వినాయకుడు. నైవేద్యాలు వచ్చేసరికి పులిహోర, పరమాన్నం, దద్దోజనం, శనగలు, సలివిడి, వడపప్పు, బూర్లు, గాలు, అరటిపళ్ళు, ఫ్రూట్స్. అయితే వచ్చిన 5 అయితే తాంబూలం ఇచ్చుకున్నాను. ఇప్పుడు అయ్యారు ఇచ్చేసుకున్నాను. మీకు ఈ వీడియో అనిపించిన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఆల్రెడీ చెప్పాను కదా మీకు వీడియోలో తాంబూలం ఇచ్చానని. ఎవరెవరికి ఇచ్చానంటే అక్కకి పైన ఉన్న ఆంటీ వాళ్ళని పిలుచుకున్నాను. వీళ్ళు ముగ్గురికి అయితే జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, 2 అరటిపళ్ళు, 2 వక్కలు అవి కలిపి ఇలా దారం మెడలో వేసి కట్టాను అనమాట. వచ్చేటప్పుడు కాలుకి పసుపు రాసి గంధమై పొట్టై పెట్టుకున్నాను. కాలుకి దండం పెట్టుకున్నాను. ఇచ్చినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన అని చెప్పి మా ఇంటికి ఎవరు వచ్చారు, వరమహాలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి అని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. మా ఇంటి వరమహాలక్ష్మి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.